ఏమంటివి తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఎన్టీఆర్ పాత్ర ఏంది? ఎన్టీఆర్ సీఎంగా అయిన తర్వాత తెలంగాణకి న్యాయం చేసిండా, అన్యాయం చేసిండా, అసలు ఏంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూశాక ఎన్టీఆర్ గురించి, ఆయన గొప్పతనం గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా? సరే, వీడియో చూసేద్దాం. సినిమా వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళు కష్టపడతారు, కానీ ఆ కష్టానికి మించిన ప్రతిఫలం పొందుతారు. ఏమంటివి వాళ్లకు వాళ్ళే డబ్బా కొట్టుకుంటారు. ఏమంటివి దీనికి తోడు అభిమానులైతే వాళ్ళ గురించి కేకులు కట్ చేయడం, పచ్చబొట్లు వేయించుకోవడం, థియేటర్లలో వాళ్ళ గ్రామాలలో ఫ్లెక్సీలు కట్టించుకోవడం, గొడవలు పెట్టుకోవడం, ట్విట్టర్లో గొడవలు, ఎక్కడ పడితే అక్కడ గొడవలు. వాళ్ళ గురించి ఏదో తెలియని ప్రేమ వాళ్ళ మీద, వాళ్ళు ఏమో చేసినట్టు. వాళ్ళు యాక్టర్లు, కానీ మనం మాత్రం హీరోల లెక్క వాళ్ళను చూస్తూ ఉంటాం. అక్కడనే మోసమవుతుంది. ఎన్టీఆర్ కూడా అంతే. ఎన్టీఆర్ తెలుగు సినిమాకే 2 కళ్ళల్లో 1 కన్ను అని చెప్తూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ అత్తే మన తెలంగాణ మొత్తం మారిపోతుంది, మన రక్షణలు మనకు కల్పించబడతాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి. ఆయన సినిమాల్లోనే ఓ రేంజ్లో చేసిండంటే ఇంకా బయట ఎట్లా చేస్తాడు? ఆయన ఎన్టీఆర్ అంటే ఏంది? కృష్ణుని లెక్క ఆయన దేవుడు, అందరికీ మంచి చేస్తాడు అని అనుకున్నారు. కానీ ఏమైంది? కొందరికి కులతత్వం, కొందరికి మతతత్వం ఉన్నట్టే ఆయనకు ప్రాంతీయతత్వం ఉంది. ఏమంటివి ఏదైనా తన ప్రాంతానికే తీసుకెళ్లాలని చూసే వ్యక్తి. ఎన్టీఆర్ ఎలాంటి వాడో సింపుల్గా చెప్పాలంటే, నక్సలైట్లే దేశభక్తులు అని చెప్పి బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా వారిని చంపిపించాడు. ఏమంటివి తెలుగు జాతి ఆత్మగౌరవం అంటూ కేంద్రం వాళ్ళు మనల్ని అవమానిస్తున్నారు అని ఫైట్ చేసిండు. కానీ లాస్ట్కి ఏం చేసిండు? తెలుగు వాళ్ళంటే ఆయన దృష్టిలో తెలంగాణ వాళ్ళు కాదు, ఆంధ్ర వాళ్ళే. ఏమంటివి తెలుగు వైతాళికుల కోసం విగ్రహాలు కట్టించాడు. అందులో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. అలా మన నాయకులను కూడా అవమానించాడు. తెలుగు తల్లి భావన అన్నాడు. దాశరథి కృష్ణమాచార్య ఆస్థాన కవిగా ఉంటే ఆ పదవిని తీసేశాడు. ఆయన తెలుగులో ఎన్నో రచనలు చేశారు, ఎన్నో అవార్డులను కూడా పొందారు, తెలిసిన విషయం అది. కానీ ఆ పదవిని ఎందుకు తీసేయాల్సి వచ్చింది అంటే, అక్కడున్నది తెలంగాణ వ్యక్తి కాబట్టి. అదే ఆంధ్రవాడు ఉంటే తీసేయకపోవు. ఏమంటివి తెలుగు 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 అని తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించిండు. అట్లా తెలంగాణ సంస్కృతిని అనగదొక్కే ప్రయత్నం చేసిండు. భూస్వాముల పెత్తనం, ఆధిపత్యం అంతం చేస్తానని పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి దానికి మెరుగైన వ్యవస్థను క్రియేట్ చేయలేకపోయిండు. తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతీయ బోర్డును రద్దు చేశాడు. వారుని వాహిని అనే సారా పథకం, పాకెట్ల ద్వారా సారా పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకున్నాడని చెప్పుకోవచ్చు. ఏమంటివి మనం దసరా మూవీ చూసే ఉంటాం. అందులో ఏంది? ఎన్టీఆర్ మద్యపాన నిషేధం చేసిన తర్వాత అక్కడున్న ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అనేది చూపించాడు కదా, ఏది? మద్యం లేకపోవడం వల్ల. కానీ ఆ మద్యం అలవాటు చేసింది ఎన్టీఆరే. ఏమంటివి ఓకేనా? ఆయన ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడో వారుని వాహిని అని, ప్రసాదు అని, ఇట్లా మద్యానికి సంబంధించి ప్యాకెట్ల ద్వారా సారా పథకాన్ని తీసుకొచ్చి ప్రజలకు అలవాటు చేసిండు. ఆయన ఓడిపోవడం వల్ల మళ్ళీ దాన్ని రద్దు చేయడం జరిగింది చివరిలో, లాస్ట్లో. ఓకేనా? అండ్ అలాగే కృష్ణా జలాలను కూడా తరలించాడు. మన ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను వారి ప్రాజెక్టులకు కేటాయించారు, అంటే నిధులను కూడా తరలించారు. వైద్య విశ్వవిద్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలన్నీ కూడా దీని పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అంటే ఏమైంది? ఆంధ్రావాడు హైదరాబాద్ వచ్చి అక్కడ కాలేజీలలో సీట్లు పొందగలిగిండు. కానీ మనం విజయవాడ వెళ్ళి సీట్లు పొందగలుగుతామా? పొందలేం. ఆ ప్లాన్తో అక్కడ ఏర్పాటు చేసిన అన్నట్టునే. ఏమంటివి అండ్ అలాగే నష్టాల్లో ఉన్న పరిశ్రమలను కాపాడే ప్రయత్నం చేయకుండా వాటిని మూసివేయడం జరిగింది. అండ్ టీఎన్జీఓ ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూ వచ్చింది, తెలంగాణలో నాన్ ములికీలు ఎక్కువగా ఉద్యోగాలు పొందుతున్నారని. దాంతో ఎన్టీఆర్ ఏం చేసిండు? జయభారత్ రెడ్డి కమిటీని ఏర్పాటు చేసిండు. అసలు ఎంతమంది నాన్ ములికీలు ఉద్యోగాలు పొందారని. గ్రేటే, ఓకే. ఆ తర్వాత మళ్ళీ జయభారత్ రెడ్డి కమిటీని చూడనీకి సుందరేషన్ కమిటీని ఏర్పాటు చేసిండు. గ్రేటే. ఈ 2 కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా చాలామంది నాన్ ములికీలు ఉద్యోగాలు పొందారని తెలిసిన తర్వాత వారందరినీ కూడా వెనక్కి పంపడానికి 610 జీవోని విడుదల చేయడం జరిగింది. ఇది గ్రేటే. ఇన్ని గ్రేట్ అయిన తర్వాత మీరెందుకు సార్ ఎన్టీఆర్
ప్రాంతీయతత్వం గల వ్యక్తి అంటున్నారు అంటే 600 జీవోను జారీ చేశాడు, కానీ దాన్ని అమలు చేసిండా అంటే చేయలేదు. ఓకేనా? అమలు చేయనప్పుడు అది జారీ చేసి ఏం లాభం? ఏమంటివి అండ్ ఈయన కాలంలోనే చాలామంది ఆంధ్ర నుండి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళందరికీ కూడా తక్కువ డబ్బులకే భూములు ఇవ్వడం జరిగింది. అర్థమైందా? సో ఇట్లా తెలంగాణకు చాలా అన్యాయాలు చేసిండు ఎన్టీఆర్. ఓకేనా? ఈ ఎన్టీఆర్ గురించి ఎప్పుడు లేని విధంగా రీసెంట్గా 2024 గ్రూప్ 2 పేపర్ 4లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఎందుకు అడిగారు అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి, ఇంకా 4 సంవత్సరాలు ఉంటారు కాబట్టి ఎన్టీఆర్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పటిదాకా మనం జస్ట్ సింపుల్గా చూసాం. ఇప్పుడు లైన్ టు లైన్ చూసే ప్రయత్నం చేద్దాం. టీడీపీ, తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీ అండి? తెలుగుదేశం పార్టీ. పేరు బాగానే పెట్టిండు. తెలుగు జాతి ఆత్మగౌరవం. ఏంది? తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదంతో 1982 మార్చి 29న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీని అయితే స్థాపించారు. యాక్చువల్గా ఏంటంటే, ఎన్టీఆర్ ఏం చేసిండంటే, ఇందిరాగాంధీని నాకు రాజ్యసభలో ఒక సీట్ ఇవ్వండి అంటే నన్ను నామినేట్ చేయండి రాజ్యసభకు అని అడిగిందన్నమాట. అప్పుడు ఇందిరాగాంధీ దాన్ని తిరస్కరించింది. అప్పుడు మనకి కోపం వచ్చి ఈ టీడీపీ పార్టీని ఏర్పాటు చేసిండు. ఏ నినాదంతో? తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదంతో. ఓకేనా? మనం తెలుగు జాతి ఆత్మగౌరవం అని చదువుకుంటాం. అక్కడికి వెళ్ళాక దీన్ని వేరే విధంగా ఇస్తాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన 2024 గ్రూప్ 2 పేపర్ 4లో కూడా కొంచెం వేరే విధంగా ఇచ్చాడు. ఒకసారి అది ఎలా ఇచ్చాడో చూద్దాం. క్రింద వాక్యాలను పరిగణించండి. అధికారాన్ని కైవసం చేసుకోవడానికి 1983లో తెలుగుదేశం పార్టీ తెలుగు గౌరవం, మనం తెలుగు జాతి గౌరవం అన్నాము, బట్ ఇక్కడ తెలుగు గౌరవం అని ఇచ్చాడు. రెండు కూడా సేమే అండి, అది వేరు ఇది వేరు అనుకోవద్దు. అండ్ మరియు తెలుగు ఐక్యత ఏంది? తెలుగు ఐక్యతను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. ఇక్కడ ఏమన్నాడు? అధికారాన్ని కైవసం చేసుకోవడానికి 1983లో తెలుగుదేశం పార్టీ తెలుగు గౌరవం మరియు తెలుగు ఐక్యతను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. ఇక నేను చెప్పేది ఏంటంటే, తెలుగు జాతి ఆత్మగౌరవం అన్న, తెలుగు గౌరవం అన్న, తెలుగు ఐక్యత అన్న, తెలుగు ప్రజల గౌరవం అన్న ఏ రకంగా ఇచ్చినా కూడా అది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? మీరు దాని తాత్పర్యం ఏందో చూడాలి, దాని అర్థమేందో చూడాలి, కానీ సేమ్ పదాలు ఇవ్వలేదు కదా అని చూడద్దు ఇక్కడ. అర్థమైందా? అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంది? రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర వెనుకబడిన కులాలకు మరియు యువ వర్గాల ప్రజలకు దగ్గరయ్యింది. అంతే కదా, దగ్గరైంది కాబట్టి గెలిచింది కదా. నెక్స్ట్ మన ఆ పాయింట్ చూద్దాం. నాదెండ్ల భాస్కర్ ఎవరండి? నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్కు రాజకీయ పరంగా సహాయపడ్డాడు. ఎన్టీఆర్కు రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం లేదు కదా. సో ఎన్టీఆర్కి నాదెండ్ల భాస్కర్ రావు అనే వ్యక్తి రాజకీయ పరంగా అయితే సహాయపడ్డాడనేది గుర్తుంచుకోండి. అండ్ తన పార్టీని ప్రారంభించిన వెంటనే తన చెవ్రోలేట్ వ్యానును కదిలే వేదికగా తయారు చేయించాడు. ఇది చైతన్య రథం అని కూడా అన్నారన్నమాట. చెవ్రోలేట్ వ్యానును కదిలే వేదికగా తయారు చేయించాడు. మన పవన్ కళ్యాణ్ కూడా ఇట్లనే ఒక వెహికల్ తీసుకొచ్చిండు కదా, అలానే తీసుకొచ్చిల్లన్నమాట. జనాలను ఆకర్షించడానికి వీళ్ళు ఏదైనా చేస్తూ ఉంటారు. తెలంగాణలోని ఆదివాసులను, గిరిజనులను ఆకర్షించడానికి నక్సలైట్లే దేశభక్తులు, నక్సలైట్ల ఎజెండాయే నా అజెండా అని ఎన్నికల్లో ప్రచారం చేశాడు. ఓకేనా? దీనికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ గమనించండి. ఎన్టీ రామారావుకి సంబంధించి కింది వాక్యాలను పరిగణించండి అంటున్నాడు. 1983 ఎన్నికల సమయంలో నక్సలైట్లు నిజమైన దేశభక్తులు, నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అనే నినాదంతో ఎన్టీ రామారావు అయితే ప్రచారం చేశారు. కరెక్టే కదా? అంతే కదా, ఇంతకుముందే చూసినాం కదా. 1983 ఎన్నికల సమయంలో నక్సలైట్లు నిజమైన దేశభక్తులు, నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అని ఆయన ప్రచారం చేశారు. అండ్ నెక్స్ట్ చూద్దాం. అండ్ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక బూటకపు ఎన్కౌంటర్లను ఒక విధానంగా మార్చి పోలీసు అధికారులకు ప్రోత్సాహకాలను అందించింది కూడా ఎన్టీఆర్ పాలనలోనే. నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్నది ఎన్టీఆరే, నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అన్నది కూడా ఎన్టీఆరే. అండ్ అలాగే బూటకపు ఎన్కౌంటర్లకు ప్రోత్సాహకాలు అందించింది కూడా ఎన్టీఆరే. అండ్ అలాగే
నక్సలైట్లను మాయం చేయడం వంటి అమానుష పద్ధతులకు తెగబడింది కూడా ఎన్టీఆరే. ఘోరమైన విషయం కదా, అంటే నమ్మించి గొంతు కోయడం అన్నమాట. నెక్స్ట్ ఎన్నికల గురించి చూద్దాం. 1983 ఎన్నికల గురించి. ఏపీ మొత్తం శాసనసభ స్థానాలు 294. ఎన్టీఆర్ 289కి పోటీ చేసిండు. ఎన్టీఆర్ మేనకా గాంధీ నాయకత్వంలోని సంజయ్ విచార్ మంచ్తో కలిసి పోటీ చేయడం జరిగింది. ఈయన 5 స్థానాల్లో పోటీ చేశారు. అయితే ఎన్టీఆర్ 198 స్థానాలు గెలిస్తే సంజయ్ విచార్ మంచ్ 4 స్థానాలు గెలిచారు. మొత్తం 202 స్థానాలని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ తిరుపతి మరియు గుడివాడ నుండి పోటీ చేసి రెండింటిలో కూడా ఆయన గెలవడం జరిగింది. ఎక్కడి నుండి పోటీ చేశాడండి? తిరుపతి నుండి పోటీ చేశాడు, గుడివాడ నుండి కూడా పోటీ చేశాడు, అండ్ రెండిట్లో కూడా గెలిచాడు. ఓకేనా. ఎన్టీఆర్ 202 స్థానాలు గెలిచి ఏపీలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఏపీ ఏర్పడిన కాడ నుండి కాంగ్రెసే ఉంది. ఫస్ట్ టైం ఎన్టీఆర్ కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. ఇందులో కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు 60. ఎన్టీఆర్ 1983 జనవరి 9న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీని ఏర్పాటు చేసిన అతి తక్కువ సమయంలో 9 నెలల్లోనే సీఎం పదవిని చేపట్టి రికార్డ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఆయన పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశాడండి? మార్చ్ 29న, మార్చ్ 1982 మార్చ్ 29న. ఓకేనా. అక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఇది జనవరి 9, అది మార్చ్ 29, అది 82, ఇది 83. ఓకేనా, కన్ఫ్యూజ్ వద్దు. 1983 జనవరి 9న ఎన్టీఆర్ సీఎంగా, ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. యాక్చువల్గా ఆయన పార్టీ ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1982 మార్చ్ 29న. అది 29, ఇది 9, అది మార్చ్, ఇది జనవరి, అది 1982, ఇది 1983. ఎన్టీఆర్ పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలు ఏందో చూద్దాం. ఎన్టీఆర్ కథ ఎట్లుంటుందంటే నేను చెప్పిందే నడవాలి అన్నట్టుంటుంది. ఇప్పుడు పార్టీలో చాలామంది ఉన్నారు కదా పెద్దలు, వారిని నలుగురిని కూర్చోబెట్టి వారికి ఇది చేద్దాం అనుకుంటానా, ఈ పథకం తీసుకొద్దాం అనుకుంటానా అని డిస్కషన్ పెట్టాలి కదా. అలాంటిది ఏం లేదు. శివగాం ఏమంటుంది? నా మాటే శాసనం అన్నట్టు ఎన్టీఆర్ కూడా నా మాటే శాసనం అన్నట్లుగా బిహేవ్ చేశాడన్నమాట. అండ్ ఈయన వ్యక్తి ఆరాధనను ప్రవేశపెట్టాడు. జనాకర్షణ పథకాలు తీసుకొచ్చాడు. జనాకర్షణ పథకాలు అంటే 2 రూపాయలకే కిలో బియ్యం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, మంచిదే కదా సార్ అంటే మంచిదే. ఎట్లా మంచిది? మళ్ళీ మద్యం తీసుకొచ్చి ఇటున్న పైసలు అటు లాక్కుంటున్నాడు. కుడి చేత్తో ఈ పని చేస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, ఎడమ చేత్తో ఆ మద్యం ద్వారా మళ్ళీ డబ్బులు తీసుకున్నాడు అన్నమాట. అండ్ కుటుంబ పాలన అని కాంగ్రెస్ వాళ్ళను విమర్శించిండు. మళ్ళీ ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక కుటుంబ పాలననే ప్రోత్సహించిండు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కుటుంబ పాలన అయితే ప్రోత్సహిస్తున్నారు. ఇంతకుముందున్న ప్రభుత్వం అలానే చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలానే చేస్తుంది. నెక్స్ట్ తెలంగాణ అస్తిత్వాన్ని అణచివేసే కార్యక్రమాలు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ అస్తిత్వాన్ని అణచివేసే కార్యక్రమాలు చూద్దాం. ఎన్టీఆర్ పాలనలో తెలంగాణ అస్తిత్వంపై అనేక రకాలుగా సాంస్కృతిక దాడి జరిగింది. తన పార్టీకి తెలుగుదేశం పేరు పెట్టడం, తెలుగు జాతి ఆత్మగౌరవం అంటూ నినాదాలు ఇవ్వడం, తెలుగు తల్లి భావనను ప్రచారం చేయడం, తెలుగు వైతాళికుల పేరుతో ఎక్కువ మంది ఆంధ్రవారి విగ్రహాలను ట్యాంకు బండిపై పెట్టడం, అండ్ అలాగే తెలుగు విశ్వవిద్యాలయం స్థాపన ద్వారా ఆంధ్ర సంస్కృతిని వ్యవస్థాగతం చేసి తెలంగాణ సంస్కృతిని అణగదొక్కడం తదితర చర్యలకు ఎన్టీఆర్ పాల్పడ్డారు. ముఖ్యమంత్రి కాగానే ఆంధ్ర ప్రజలు మాట్లాడే తెలుగు పదాలతో తెలంగాణలోని ఆఫీసు కార్యాలయాల బోర్డులు మార్పించారు. ఆ బోర్డులు చదవాలంటే తెలంగాణ వారికి కొంచెం కష్టంగా ఉండేది. ఓకేనా. అంటే మన తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే ప్రయత్నంలోనే ఆయన తన పార్టీకి తెలుగుదేశం అని పేరు పెట్టిండు. తెలుగు జాతి ఆత్మగౌరవం అని నినాదించాడు. తెలుగు తల్లి భావనను ప్రచారం చేశాడు. తెలుగు వైతాళికులు, తెలుగుకు సంబంధించి గొప్పవాళ్ళు అని కొంతమంది విగ్రహాలు మన ట్యాంకు బండి మీద పెట్టడం జరిగింది. అందులో ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళే ఉండడం. అండ్ అలాగే తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ సంస్కృతిని అణగదొక్కే ప్రయత్నం చేశాడు. అండ్ అలాగే ఆంధ్ర ప్రజలు మాట్లాడే తెలుగు పదాలతో తెలంగాణలోని ఆఫీసు కార్యాలయాల
బోర్డులను మార్పించి తెలంగాణ వారిని కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ పటేల్ పట్వారీ వ్యవస్థ. ఎన్టీఆర్ ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడో అకస్మాత్తుగా పటేల్ పట్వారీ వ్యవస్థను అయితే రద్దు చేయడం జరిగింది. మరి ఎందుకు రద్దు చేస్తున్నారు అని అడిగితే గ్రామాల్లో భూస్వాముల పెత్తనం ఆధిపత్యం అంతం చేయడానికి గ్రామాల్లో భూస్వాముల పెత్తనం ఆధిపత్యం అంతం చేయడానికి ఈ వ్యవస్థను రద్దు చేసినట్లు ప్రచారం చేశాడు. కానీ దానికన్నా మెరుగైన వ్యవస్థనైతే రూపొందించడంలో ఎన్టీఆర్ ప్రభుత్వం విఫలమైందని చెప్పుకోవచ్చు. గొలుసు చెరువుల వ్యవస్థ బాగోగులను నీరడి సహాయంతో నీరడి సహాయంతో పటేల్ పట్వారీలు చూసేవారు. అయితే ఈ వ్యవస్థ రద్దు కావడంతో చెరువుల ఆలన పాలన చూసేవారు కరువయ్యారు. ఓకేనా. అండ్ గ్రామాల్లో భూములకు సంబంధించిన వ్యవహారాల్లో శిస్తు వసూలు, నీటి వనరుల నిర్వహణ పటేల్ పట్వారీ నిర్వహించగా గ్రామంలో శాంతి భద్రతల వ్యవహారాలు పోలీస్ పటేల్ చూసేవారు అన్నమాట. ఈ వ్యవస్థ స్థానంలో విఆర్ఓలను పరీక్షల ద్వారా నియమించడం జరిగింది. ఆ తర్వాత 1996లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గ్రామ సచివాలయం పేరుతో ఈ వ్యవస్థలో మార్పులు చేశారు. అండ్ అలాగే 2004లో వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలో మరికొన్ని మార్పులు చేయడం జరిగింది. కానీ దానికంటే మెరుగైన వ్యవస్థనైతే తీసుకురాలేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతీయ బోర్డు రద్దు. అయితే 6 సూత్రాల పథకం ద్వారా తెలంగాణ ప్రాంతీయ కమిటీని రద్దు చేశారు. ఓకేనా. తెలంగాణ ప్రాంతీయ కమిటీని రద్దు చేసి ఒక బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది, తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డు. ఈ బోర్డు ఏం చేస్తుందంటే తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంది. ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అగ్రనాయకులకు తెలియజేసి ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ బోర్డుని రద్దు చేయడం జరిగింది, ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. దీనితో పాటు ఇతర ప్రాంతీయ బోర్డులను కూడా రద్దు చేశాడు. ఈ తెలంగాణ అభివృద్ధి బోర్డును రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. కానీ రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అయినా కూడా దీన్ని రద్దు చేయడం జరిగింది. అయితే ఈ బోర్డు రద్దుతో తెలంగాణ ప్రాంతానికి జరిగే అన్యాయాలను ప్రశ్నించే ఏకైక మార్గం మూసుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఓకేనా. దీనికి సంబంధించి మొన్న అడిగిన క్వశ్చన్ని చూద్దాం. ఒకసారి ఫస్ట్ పాయింట్ చూడండి. 6 సూత్రాల పథకం ద్వారా ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ బోర్డుని తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది. ఓకేనా. తెలంగాణ ప్రాంతీయ కమిటీని రద్దు చేసి తెలంగాణ ప్రాంతీయ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఈ ప్రాంతీయ బోర్డుని కూడా తెలుగుదేశ ప్రభుత్వం రద్దు చేసింది. నెక్స్ట్ వారుని వాహిని, పేరు మామూలుగా తెలియదు. ఎన్టీఆర్ ప్రభుత్వం వారుని వాహిని అనే పాకెట్ల ద్వారా సారా పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వానికి చాలా ఆదాయం అయితే వచ్చింది. కానీ తెలంగాణ పల్లె జనుల జీవనంలో కల్లోలం చెలరేగిందని చెప్పుకోవచ్చు. నక్సలైట్లు సారా వ్యతిరేక ఉద్యమం చేయడంతో ఎన్టీఆర్ ప్రభుత్వం సారాను పోలీస్ స్టేషన్లో పెట్టి కూడా పోలీసులు వచ్చే అమ్మించింది. పోలీసుల రక్షణతో ప్రభుత్వ సారా దుకాణాలు, ప్రసాదు, దీన్నే షార్ట్కట్లో ప్రసాదు అంటారు, ప్రభుత్వ సారా దుకాణాలు కూడా ప్రారంభించింది. ఎంత దారుణమో కదా. ఎడమ చేత్తో బియ్యం సబ్సిడీ ఇస్తూ కుడి చేత్తో ఈ సారా పథకం ద్వారా ఆదాయాన్ని అయితే సమకూర్చుకునేది ఎన్టీఆర్ ప్రభుత్వం. నెక్స్ట్ కృష్ణా జలాల తరలింపు. ఎన్టీఆర్ ప్రభుత్వం రామంతకే 1981లో అఖిలపక్ష సమావేశంలో కృష్ణానది మిగులు జలాలపై ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు నుండి 2 కాలువలు అయితే తవ్వాల్సి ఉంటుంది. ఎడమ కాలువ ద్వారా తెలంగాణకు, కుడి కాలువ ద్వారా ఆంధ్ర రాయలసీమకు నీటిని అందించాలి. ఎడమ కాలువ ద్వారా 50 టీఎంసీలు తెలంగాణకు, కుడి కాలువ ద్వారా 48 టీఎంసీల నీటిని ఆంధ్ర రాయలసీమకు అందించాలి. కానీ ఎడమ కాలువను ఎండబెట్టి కుడి కాలువ యొక్క టీఎంసీ అయితే పెంచే ప్రయత్నం చేశారు. శ్రీశైలం కుడి కాలువపై అనేక ప్రాజెక్టులు, తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను నిర్మించి కుడి కాలువ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేశారు. ఎంతవరకు 200 to 300 టీఎంసీకి పెరిగిందని చెప్పవచ్చు ఈయన ప్రాజెక్టులు నిర్మించడం వల్ల. శ్రీశైలం ఎడమ కాలువను నిర్లక్ష్యం చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న మహబూబ్నగర్, నల్గొండ సాగునీటి అవసరాలు ఏమాత్రం తీర్చకుండానే కృష్ణానది పరివాహక ప్రాంతం వెలుపల ఉన్న, అంటే బయట ఉన్న రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాలను అందించే ప్రయత్నం అయితే ఎన్టీ రామారావు చేశారు. ఆంధ్ర ప్రాంత నీటిపారుదల రంగ నిపుణుడైన శ్రీ రామకృష్ణయ్య సలహాపై ఎన్టీ రామారావు తెలంగాణను ఎండబెట్టి కృష్ణా జలాలను రాయలసీమకు తరలించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక్కడ పేరు ఇంపార్టెంట్ అండి, శ్రీ రామకృష్ణయ్య.
భీమా నెట్టెంపాడు ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదు. శ్రీరామ్ సాగర్ నిధులను కూడా తెలుగుగంగ ప్రాజెక్టుకు తరలించాడు. శ్రీరామ్ సాగర్ నిధులను తెలుగుగంగ ప్రాజెక్టుకు తరలించాడు. ఓకేనా. నెక్స్ట్ వైద్య విశ్వవిద్యాలయాలు. వీటిని నెలకొల్పి దాని ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేశాడు. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా దీని పరిధిలోకి వస్తాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి మెడికల్ కాలేజీ అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ కావచ్చు, గాంధీ మెడికల్ కాలేజ్ కూడా కావచ్చు. దీనికి సంబంధించి మొన్న 2024 గ్రూప్ 2 పేపర్ 4లో అడిగినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే గీ కాలేజ్ కిందికి ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్ రావడం ఏంది తప్పు అనుకున్నారు. వాడు కొంచెం క్వశ్చన్ని ట్విస్ట్ ఇచ్చి అడిగాడనమాట. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సెకండ్ పాయింట్ చూడండి. విజయవాడలో స్థాపించిన ఆరోగ్య విశ్వవిద్యాలయం, వైద్య విశ్వవిద్యాలయం ఉస్మానియా మరియు గాంధీ వైద్య కాలేజీలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఓకేనా. చాలామంది ఏమనుకున్నారంటే ఇవే పెద్దవి కదా, దీని కిందికి రావడం ఏంటి అని అనుకున్నారు. ఏది చదవని వాళ్ళు. చదివిన వాళ్ళు కరెక్టే పెట్టిల్లు, బట్ చదవని వాళ్ళు దీని కిందికి రావడం ఏంది తప్పు కదా అనుకున్నారు. బట్ కరెక్టేనండి. విజయవాడలో స్థాపించిన ఆరోగ్య విశ్వవిద్యాలయము ఉస్మానియా గాంధీ వైద్య కాలేజీలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే ఎన్టీఆర్ ప్రభుత్వం కంటే ముందు తెలంగాణలో ఉన్న ఉస్మానియా, కాకతీయ, గాంధీ మెడికల్ కళాశాలలో 85% సీట్లు స్థానికులకే ఇచ్చేవారు. అయితే 6 సూత్రాల పథకం ద్వారా ఏమైంది? స్థానికత అనేది 15 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలకు కుదించారు. ఏది? రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కదా. అయితే వీళ్ళేం చేసిళ్ళు? ఆంధ్ర వాళ్ళు బోగస్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసుకుని వాళ్ళు కూడా తెలంగాణ విద్యార్థులే అన్నట్టు చేసి తెలంగాణ విద్యార్థులకు దక్కాల్సిన సీట్లన్నీ వీళ్ళు కొల్లగొట్టారన్నమాట. ఓకేనా. తెలంగాణ విద్యార్థులకు రిజర్వ్ చేయబడిన 85% లోకల్ కోటాలో వీళ్ళు సీట్లు పొందారు. ఓకేనా. నెక్స్ట్ యూనివర్సిటీల స్థాపన. అయితే అప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీని అప్పుడున్న రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. ఎక్కడ అంటే నల్గొండ జిల్లాలో శంకుస్థాపన చేశారు. ఏది? ఎన్టీఆర్ రాకముందుకు చేస్తే ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఏమైందంటే యూనివర్సిటీలు ఏమన్నా పెద్ద పెద్దవి ఉంటే అవన్నీ కూడా రాజధానిలో ఏర్పాటు చేయాలి అని అన్నాడు అన్నమాట. ఎవరు? ఎన్టీఆర్ ఏమన్నాడు? ఏమైనా యూనివర్సిటీలు ఉంటే పెద్ద పెద్దవి రాజధానిలో ఏర్పాటు చేయాలి, అప్పుడే అందరు ప్రజలకు కూడా, అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అనే విధంగా చెప్పిండు. నల్గొండ జిల్లాలో శంకుస్థాపన జరిగిన తర్వాత కూడా దాన్ని హైదరాబాద్కు తరలించాడు. కానీ వైద్య విశ్వవిద్యాలయాన్ని విజయవాడలో, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో స్థాపించాడు. అర్థమైందా? ఏమన్నాడు? యూనివర్సిటీలన్నీ రాజధానిలో, క్యాపిటల్ సిటీలో ఉండాలన్నాడు. కానీ ఏం చేసిండు? మళ్ళా విజయవాడలో, తిరుపతిలో స్థాపించిండు. అంటే ఏం లేదు, ఇక్కడ నల్గొండలో స్థాపించలే అనుకో, చాలామంది ఆంధ్ర వాళ్ళు అక్కడికి రానికి తక్కువ ప్రయత్నం చేస్తారు. అదే హైదరాబాద్ అయితే ఖచ్చితంగా వస్తారు. అందుకని దాన్ని హైదరాబాద్ తీసుకుపోయిండు. అండ్ అలాగే ఈ పద్మావతి కాలేజ్ కానీ మిగతా అన్నీ కూడా విజయవాడలో, తిరుపతిలో ఎందుకు ఏర్పాటు చేస్తారంటే మనోళ్ళు అక్కడికి వెళ్ళి సీట్లు అడిగే ప్రయత్నమే కూడా చేయరు. మనోళ్ళు అక్కడికి వెళ్ళి సీట్లు అడిగే ప్రయత్నం చేయరు, చేసినా కూడా వాళ్ళు ఇవ్వరు కదా. అందుకే ఆ ప్లాన్తో అక్కడ ఏర్పాటు చేసిండు. అండ్ అలాగే హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని కూడా స్థాపించారు. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణ మహనీయులకు గుర్తింపు ఇవ్వలేదు లేదా అగౌరవపరిచాడు. ఎట్లా? దాశరథి కృష్ణమాచార్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా 1977 నుండి 83 వరకు పనిచేశారు. అంతకుముందు కూడా ఒక ఆయన ఉండే, ఆ తర్వాత కృష్ణమాచార్యులు ఆస్థాన కవిగా నియమించబడ్డారు. ఎప్పుడైతే ఎన్టీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిండో అప్పుడు ఈ పదవి నుండి ఆయనను తొలగించడం జరిగింది. అంటే ఇప్పుడు ఆయనను అవమానించినట్టే కదా. అండ్ అలాగే తెలుగు జాతి మహనీయులు అని చెప్పి ఒక 32 మంది విగ్రహాలను ఎన్టీఆర్ ట్యాంకు బండుపై ప్రతిష్ఠించిండు. అందులో తెలంగాణ వాళ్ళే 8 మాత్రమే. ఓకేనా. 32 మందిలో 8 మంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. ఈ 32 మందిలో ఒక సగం మంది తెలంగాణ వారికి సంబంధించిన వారి విగ్రహాలు ప్రతిష్ఠిస్తే బాగుండు. బట్ ఆయన ప్రాంతీయతత్వం గలవాడు, ఫస్ట్ నుంచే చెప్తున్నా. ఆయన వాళ్ళకు సంబంధించిన వాళ్ళనే హైలైట్ చేస్తాడు. నెక్స్ట్ పరిశ్రమల విషయంలో అన్యాయం. సిర్పూరు సిల్క్ మిల్లు సిర్పూరు సిల్క్ మిల్లు నష్టాలకు గురి అయిందని దాన్ని మూసివేయించాడు. నష్టాలతో నడిచే పరిశ్రమలను కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకోదని కూడా ఎన్టీఆర్ పేర్కొన్నాడు. అండ్ అలాగే బోధాన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధాన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ మంచి లాభాలతో నడుస్తుంది. అయితే దాని లాభాలను ఆంధ్రాకు తరలించాడు. ఓకేనా. నెక్స్ట్ ఎన్టీఆర్ కాలంలో వేసిన కమిటీలు జారీ చేసిన జీవోల గురించి చూద్దాం.
6 సూత్రాల పథకం, రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఏది ఎన్టీఆర్ కంటే ముందే వచ్చి మన తెలంగాణ ప్రాంతీయ కమిటీని రద్దు చేయడం జరిగింది రాష్ట్రపతి ఉత్తర్వుల్లో భాగంగానే. అండ్ అలాగే తెలంగాణ కోసం కొన్ని రక్షణలు కల్పించబడ్డాయి, జోన్లుగా విభజించబడ్డాయి. ఇన్ని చేసిన తర్వాత కూడా 6 సూత్రాల పథకాన్ని, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి చాలామంది నాన్ముల్కీలు తెలంగాణలో ఉద్యోగాలు అయితే పొందారు. దీని గురించే తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ టీఎన్జీఓ ఉంది కదా, దాని అధ్యక్షుడైన స్వామినాథన్ ఎన్టీఆర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. 6 సూత్రాల పథకం, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘనకు గురైనాయని టీఎన్జీఓ అధ్యక్షుడు స్వామినాథన్ ఎన్టీఆర్కు ఫిర్యాదు చేస్తే ఎన్టీఆర్ ఆఫీసర్స్ కమిటీ లేదా జయభారత్ రెడ్డి నాయకత్వంలో 3 ఐఏఎస్ అధికారుల కమిటీని నియమించాడు. దీన్నే ఆఫీసర్స్ కమిటీగా వ్యవహరిస్తారు. ఇందులో సభ్యులు వచ్చేసి కమలనాథన్ మరియు ఉమాపతిరావు. ఎవరు? కమలనాథన్ మరియు ఉమాపతిరావు. దీనికి నాయకత్వం వహించింది ఎవరు? అధ్యక్షుడు ఎవరు? చైర్మన్ ఎవరు అంటే జయభారత్ రెడ్డి. సభ్యులు ఎవరు అంటే కమలనాథన్ మరియు ఉమాపతిరావు. దీని గురించి క్వశ్చన్ అడగడం జరిగింది, ఒకసారి చూద్దాం. 6 సూత్రాల పథకం ఉల్లంఘనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జయభారత్ రెడ్డి కమిటీని నియమించింది. అయితే ఈ కమిటీలో మిగతా సభ్యులు ఎవరు అని అడిగాడు. ఎవరండి? కమలనాథన్ మరియు ఉమాపతిరావు. కమలనాథన్ మరియు ఉమాపతిరావు. ఓకే, జయభారత్ రెడ్డి కమిటీని 1984లో ఏర్పాటు చేసిండు, బాగానే ఉంది. ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. ఇచ్చి ఏం చెప్పిందంటే 58,962 ఎంత? 58,962 మంది నాన్ముల్కీ ఉద్యోగులు తెలంగాణ ప్రాంతంలో నియమించబడ్డారని చెప్పింది. ఏమని చెప్పింది? రాష్ట్రపతి ఉత్తర్వులు అమలైన నాటి నుండి 1983-84 వరకు 58,962 ఉద్యోగాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంతం వారిని నియమించారని తన నివేదికలో జయభారత్ రెడ్డి కమిటీ పేర్కొంది. కానీ టీఎన్జీఓ నివేదిక ప్రకారం మాత్రం 89,000కు మించి ఉన్నారు అని చెప్పడం జరిగింది. అండ్ ఎన్టీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? మళ్ళీ ఈ జయభారత్ రెడ్డి కమిటీని పరిశీలించడానికి వి సుందరేశన్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ని 1985లో ఏర్పాటు చేసింది. జయభారత్ రెడ్డి కమిటీ 1984, సుందరేశన్ కమిటీ 1985. ఓకేనా? ఆ తర్వాత సుందరేశన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 1985 డిసెంబర్ 30న 610 జీవోని జారీ చేయడం జరిగింది. జారీ చేసి 610లో పేర్కొనబడిన అంశాలు 1986 మార్చి 31లోపు అమలు కావాలని ఆ జీవోలోనే రాసి ఉంది. అంటే ఏంటంటే 1986 మార్చి 31లోపు నాన్ముల్కీలు ఉంటారు కదా, వారందరినీ కూడా వెనక్కి పంపుతామని పేర్కొనడం జరిగింది. కానీ ఇది అమలైందా అంటే అమలు కాలేదు. ఒకసారి దీనికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. క్రింది వాక్యాలను పరిగణించండి అంటున్నాడు. మార్చి 31, 1986న జీవో 610ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది అన్నాడు. ఇది రాంగ్. మార్చి 31, 1986 కాదు కదండి, 1985 డిసెంబర్ 30. ఓకేనా? అండ్ అలాగే ఆఫీసర్స్ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా 610 జీవోనైతే జారీ చేయడం జరిగింది అన్నాడు. ఇది కూడా కాదు కదండి, ఆఫీసర్స్ కమిటీ కాదు కదా. ఫస్ట్ ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేశారు, ఆ తర్వాత దీన్ని పరిశీలించడానికి సుందరేశన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సుందరేశన్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా 610 జీవోని జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇది రాంగ్. ఓకేనా? ఇక్కడ చాలామంది ఇది కరెక్ట్ అనుకున్నారు. ఎందుకంటే బుక్లో ఎలా ఉందంటే ఆఫీసర్స్ కమిటీ అంటే ఏంటి? జయభారత్ రెడ్డి కమిటీ అండ్ అలాగే సుందరేశన్ కమిటీ, ఈ 2 కమిటీల ఆధారంగా లేదా సిఫార్సుల ఆధారంగా 610 జీవోని జారీ చేయబడింది అని ఉంది. అది కరెక్టే. 2 కమిటీల ఆధారంగా అంటే కరెక్టే. కానీ కేవలం జయభారత్ రెడ్డి కమిటీ లేదా ఆఫీసర్స్ కమిటీ అంటే మాత్రం తప్పు. కేవలం సుందరేశన్ కమిటీ అని ఇచ్చినా కరెక్టే, లేదా జయభారత్ రెడ్డి కమిటీ మరియు సుందరేశన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా అన్నా కూడా కరెక్టే. కానీ జయభారత్ రెడ్డి మాత్రమే, ఆఫీసర్స్ కమిటీ మాత్రమే, లేదా అదొక్కటే ఇస్తే మాత్రం రాంగ్. అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. అదే సమయంలో అంటే ఏంది? 610 జీవోని జారీ చేసిన అదే 1985లో రాయలసీమలోని తెలుగు గంగా ప్రాజెక్టులో అక్రమంగా నియమించబడిన కోస్తాంధ్ర ఉద్యోగులను తొలగించాలని జీవో 564ను ఎన్టీఆర్ ప్రభుత్వం జారీ చేసింది. మన కోసం జారీ చేసింది ఎన్నో జీవో? 610 జీవో. తెలుగు గంగా ప్రాజెక్టు కోసం జారీ చేసింది లేదా రాయలసీమ వాళ్ళ కోసం అంటే 564 జీవో. 564, 610. అయితే కొద్ది రోజుల్లోనే ఈ జీవోని అమలు చేసి 4వ జోన్లో నియమించబడ్డ ఉద్యోగులను 1-3 జోన్లకు బదిలీ చేయడం జరిగింది. 1-3 జోన్ అంటే ఆంధ్ర వాళ్ళ జోన్లకు.
అండ్ అలాగే 610 జీవోనైతే అమలు చేయనేలేదు. 5-6 జోన్లలో అక్రమంగా నియమించబడ్డ ఆంధ్ర ఉద్యోగులను మాత్రం 3 దశాబ్దాలైనా వెనక్కి అయితే పంపలేదు. ఓకేనా? ఈ 2 జీవోల గురించి నేను ఆల్రెడీ జీవోలు అనే టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఎన్టీఆర్ నుండి సిబిఎన్ వరకు ముఖ్యమంత్రులు ఎవరెవరు అనేది చూద్దాం. ఎన్టీ రామారావు 1983 జనవరి 9 నుండి 1984 ఆగస్టు 16 వరకు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నాదెండ్ల భాస్కర్ను సీఎం చేయడం జరిగింది. ఆయన 1984 ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 16 వరకు ఉన్నారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారే సీఎం అయ్యారు. సెప్టెంబర్ 16 నుండి 1989 డిసెంబర్ వరకు ఉన్నారు ఆయన. అయితే ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఈ సారా పథకాన్ని అమలు చేయడం అండ్ అలాగే తెలంగాణకు వ్యతిరేకంగా బిహేవ్ చేసేసరికి ఆయనను ఓడించారు తెలంగాణ ప్రజలు. ఆ తర్వాత మళ్ళీ మర్రి చెన్నారెడ్డి సీఎం అయ్యారు 1989 డిసెంబర్ 3 నుండి 1990 డిసెంబర్ 17 వరకు. ఆ తర్వాత నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆ తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు 1994 డిసెంబర్ 12 నుండి 1995 సెప్టెంబర్ 1 వరకు వ్యవహరించారు. మళ్ళీ కొన్ని కారణాల వల్ల చంద్రబాబు నాయుడు 1995 సెప్టెంబర్ 1న సీఎం అయ్యారు. 2004 మే 14 వరకు ఆయనే ఉన్నారు. ఎమ్మెల్యేలందరినీ తన వైపు తిప్పుకొని చంద్రబాబు నాయుడు సీఎం అయినని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ ఫెనామినా ఇన్ ఆంధ్రప్రదేశ్, పొలిటికల్ చేంజ్ ఇన్ సౌత్ ఇండియన్ స్టేట్ వ్యాసంలో అతుల్ కోహ్లీ తెలుగుదేశం పార్టీ పుట్టుకకు విజయానికి గల కారణాలను పొందుపరిచారు. తెలంగాణ అస్తిత్వం కోసం ప్రజా సంఘాల నాయకులు, మేధావులు ఏకమై 1989 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇంతకుముందు చూసినాం కదా. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి వచ్చారని 1989లో, అదేనన్నమాట. అయితే మళ్ళీ 1994లో ఆయన అధికారాన్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఆయన ఎన్టీఆర్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన విధానాలను విడనాడుతూ మద్యపాన నిషేధం, 2 రూపాయలకే కిలో బియ్యం, నక్సలైట్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి నక్సల్ సమస్యలను శాంతి భద్రతల సమస్యగా పరిగణిస్తామని మొదలైన హామీలతో ఆయన విజయం సాధించారు. అండ్ ఎప్పుడైతే 1994లో గెలిచిండో అదే సంవత్సరం 1994లోనే నక్సలైట్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశాడు. ప్రపంచ బ్యాంకు మరియు ఇతర ఆర్థిక సంస్థలు ఈ నిషేధాన్ని వ్యతిరేకించాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. పై చర్యల వల్ల అత్యంత నష్టపోయే ఈ నయా పెట్టుబడిదారీ సామాజిక వర్గం ఏం చేసిందంటే అదేనండి, ఆంధ్ర కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళందరూ ఎన్టీఆర్ అల్లుడైన నారా చంద్రబాబు నాయుడుతో ఒక రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎన్టీఆర్ 2వ భార్య లక్ష్మీపార్వతి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడంతో నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకొని మెజార్టీ ఎమ్మెల్యేలతో వైస్రాయ్ హోటల్లో ఒక ఒప్పందం కుదుర్చుకొని గవర్నర్ సమక్షంలో తనకే మెజార్టీ ఉందని నిరూపించుకున్నాడు. దాంతో ఆయన 1995 సెప్టెంబర్ 1న సీఎం అయిందని చెప్పుకోవచ్చు. ఓకేనా? జాతీయ స్థాయిలో ఈ నయా పెట్టుబడిదారులకు ఉన్న పరిచయాలతో అతి తక్కువ కాలంలోనే చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలలో ప్రముఖమైన నాయకుడిగా ఎదిగాడు. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, అదేంటంటే జయశంకర్ గారి అభిప్రాయం ప్రకారం తెలంగాణకు అసలైన విలన్ ఎన్టీఆర్. ఏంది? తెలంగాణకు అసలైన విలన్ ఎన్టీఆర్ అని జయశంకర్ గారు అయితే ప్రకటించారు. ఓకే, ఇదండి ఎన్టీఆర్ గురించి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గురించి చూద్దాం. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా పీడిఎఫ్ అయితే మీరు చదువుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి కోర్సెస్ చెక్ చేయండి, నచ్చితే తీసుకోండి. సరేనండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏమంటివి